25 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ములుగు జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని సోరవేడు కాలనీ క్రాస్ వద్ద ఎస్ఐ తిరుపతిరావు ఆధ్వర్యంలో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రహదారిపై వచ్చి వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ పోచంపల్లి మధ్య మూసి లో లెవెల్ వంతెనపై నుండి భారీగా ప్రవహిస్తూ ఉంది. బీబీనగర్, రుద్రవెల్లి, భూదాన్, పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్య గత 4 రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఓ ప్రముఖ వైద్యురాలిని గుర్తు తెలియని దుండగులు హత్య చేశారు. దుండగులు డాక్టర్ రాధాను హత్య చేసి నగలను దోచుకెళ్లారు. భర్త నుండి వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బందరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రీస్లోని ఏవియా ద్వీపంలో షాకింగ్ ఘటన జరిగింది. ద్వీపంలోని కరిస్టోన్ ప్రాంతంలో గ్రీకు ఎయిర్ ఫోర్స్కు చెందిన వాటర్ డ్రాంపింగ్ విమానం కూలిపోయింది. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోందని, అయితే 2 పైలట్లకు బ్రతికే అవకాశాలు లేవని వైమానిక దళం తెలిపింది. అనకాపల్లి పట్టణంలోని విజయరామరాజుపేట జంక్షన్లోని గల దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహాన్ని గుర్తు తెలియని లారీ తెల్లవారుజామున ఢీ కొట్టడంతో నేలకూలి ధ్వంసమైపోయింది. సంఘటనా స్థలాన్ని అనకాపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బుద్ధా నాగ జగదీష్ సందర్శించి పరిశీలించారు. పశ్చిమ మన్యం మండలాల్లోని గత రాత్రి నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షం కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం పట్టన్నపాలెం వద్ద జాలేరు వాగు పొంగి ప్రవహిస్తుండటంతో సుమారు 30 గిరిజన గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. రాచకొండ 2023 ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా కామినేని హాస్పిటల్స్ ఉచిత లివర్ హెల్త్ చెకప్ని అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాంకర్ శ్రీముఖి పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో ప్రముఖ అందుబాటు ధరల్లోని ఆరోగ్య సంరక్షణ ప్రదాత అయిన కామినేని హాస్పిటల్స్ ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా అందరికీ ఉచిత లివర్ హెల్త్ చెకప్ ప్రకటించింది. అన్నమయ్య జిల్లా రాజంపేట నాగిరెడ్డిపల్లెం గ్రామంలోని ఓ ఇంట్లో జింక హల్చల్ చేసింది. దీంతో స్థానికులు ఆసక్తికరంగా జింకను తిలకించారు. తర్వాత విషయాన్ని అటవీశాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ నుండి అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీకి వెళ్తున్న ట్యాంకర్ కంచుకచెర్ల సమీపంలోని 65వ నెంబర్ జాతీయ రహదారిపై ప్రమాదానికి గురైంది. లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో లారీ దగ్ధమైంది. డ్రైవర్ దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మణిపూర్లో జరిగిన దారుణ మారణకాండకు వ్యతిరేకంగా కావలిలో గాంధీ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కరవది భాస్కర్ మాట్లాడుతూ, భారతదేశంలో 32 లక్షల జనాభా కలిగిన అతి చిన్న రాష్ట్రమైన మణిపూర్లో మే 3వ తేదీన తగలబడుతూ ఉంటే 79 రోజుల తర్వాత భారత ప్రధాని నరేంద్ర మోడీ ముసలి కన్నీరు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టి నేటికి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రాజెక్టు వద్ద జరిపిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 60 వసంతాలు వేడుక కార్యక్రమానికి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో వరంగల్ నగరంలోని లోతట్టు ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ పోలీస్ అధికారులతో పరిశీలించారు. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం ఏజెన్సీ చెర్ల మండలంలో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఉంజుపల్లి వద్ద సిఆర్పీఎఫ్ క్యాంపును, తాలిపేరు బ్యాంకు వాటర్ చుట్టుముట్టింది. చెర్ల మండలం కేంద్రంలో వీధులు చెరువును తలపిస్తున్నాయి. విజయవాడ కనకదుర్గ ఘాట్ రోడ్ను మూసేశారు అధికారులు. ఘాట్ రోడ్లో అధికారులు భక్తులను అనుమతించడం లేదు. 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు భారీగా విరిగి పడుతున్నాయి. అవనిగడ్డ నియోజకవర్గంలో అధ్వాన్నంగా ఉన్న రహదారులపై తెలుగుదేశం నేతలు నాట్లు వేసి నిరసన తెలిపారు. ఒక్కపట్ల వారిపాలెం నుండి కోడూరు వెళ్లే రహదారిపై నాట్లు వేసి బట్టలు ఉతికి నిరసన తెలిపారు. 4 ఏళ్లుగా రహదారిపై చారెడు మట్టిపోయలేని ప్రభుత్వం అంటూ బావదేవరపల్లి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంగారెడ్డిగూడెం సబ్ డివిజన్ పరిధిలోని పలు వాగులు, కాలువలు పొంగి పొర్లాయి. రోడ్ల నుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ తరుణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలను చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ అప్రమత్తమైంది. రోడ్లపై నుంచి వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాలలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఎం ధనుంజయుడు సిబ్బంది పనితీరును స్వయంగా పరిశీలించారు.
గుణదల మానసిక దివ్యాంగుల స్కూల్లోని 3 పిల్లలు తప్పిపోయారు. దీంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఇచ్చిన కొన్ని గంటల వ్యవధిలోనే కేసును ఛేదించారు పోలీసులు. యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులోని చెరువుకట్ట వద్ద లింగేశ్వర కిరాణా దుకాణంలో నిల్వ ఉంచిన టపాకాయలు షార్ట్ సర్క్యూట్తో పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను అదుపులోకి తెచ్చారు. మైలవరం నియోజకవర్గం వ్యాప్తంగా వర్ణనుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మైలవరంలో బుడమేరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో రెడ్డిగూడెం మండలంలో వరద ఉధృతికి ఓబులాపురం నరుకుళ్లపాడు మధ్యలో రాకపోకలు నిలిచిపోయాయి. విశాఖ సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్రపర్వంగా సాగింది. అర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవార్లతో మండపంలో అధిష్ఠింపచేశారు.